కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కొమరం భీం, రామ్జీ గోండ్ త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరులకు నివాళులర్పించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ ప్రాంతాలకు చెందిన కోలం తెగ కళాకారులు తమ సంప్రదాయాలను ప్రదర్శించారు. విద్యార్థులు ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి గుస్తాడి నృత్యాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. గిరిజనుల భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడం యువత బాధ్యతని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన యూనివర్సిటీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆదివాసీ విద్యార్థుల తరఫున ఈ ఆదివాసీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే ఆదివాసుల హక్కులు, సంస్కృతి, వాళ్ళ సంప్రదాయాలను కాపాడుకోవడానికి జరుపుకుంటారు. ఆదివాసులు ఉన్న రాజ్యాంగంలో 6th షెడ్యూల్ ఆదివాసుల కోసం ప్రత్యేకించి ఉంటాయి. వీటిలో 5th షెడ్యూల్లో నివసించే ఆదివాసులకు పెసా చట్టం 1996 1/70 జీవో నంబర్ 3 వీరికి పెసా చట్టంలో ప్రత్యేక పాలన కలిగి ఉంటుంది. పెసా చట్టంలో ఏదైనా ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతాల్లో ఏదైనా మైనింగ్ కానీ ఏవైనా ఇతర కార్పొరేట్ సంస్థలు ఏమైనా పనిచేయాలన్నా పెసా గ్రామ సభ ఆమోదం పొంది ఉండాలి. లేదంటే ఇవి చెందాయి అక్కడ అనుమతులు ఇవ్వబడదు. వారి గ్రామ సభ తీర్మానం పొందినట్లయితే వాళ్ళ పని చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే వాళ్ళ పనులు అక్కడ చేయకూడదు. అదేవిధంగా 1/70 భూ బదలాయింపు చట్టం ఈ గిరిజనుల భూములను రక్షించడానికి ఈ 1/70 చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా జీవో నంబర్ 3 ఉద్యోగ భద్రత అక్కడ స్థానిక గిరిజనులకి ఉద్యోగాలు కల్పించాలి. ఎందుకంటే అక్కడ గిరిజనులకు తెలుగు కానీ వేరే భాషలు సరిగ్గా రావు. వారికి ప్రాథమిక స్థాయిలో వారి భాషలను విద్యాబోధన చేస్తే వారు ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని జీవో నంబర్ 3 ద్వారా స్థానిక యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా భాష విషయానికి వస్తే భాషకు గుర్తింపు లేదు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఆదివాసులు వారి మాతృభాష అయినా మర్చిపోతున్నారు. భాష మర్చిపోవడం ద్వారా వారికి గుర్తింపు ఉండదు. వీరి భాష నేర్చుకోవాలి, వారసత్వంగా వారి ముందు తరాలకు అందించాలి. అదేవిధంగా భాషలను గుర్తించి భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పొందుపరిచినట్లయితే ఆదివాసులకు భవిష్యత్తు ఉంటుంది అని అనుకుంటున్నాం. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ ఆదివాసుల హక్కులు కానీ వారి భాషను కాపాడాలని కోరుకుంటున్నాము. నా పేరు కడప కార్తిక్, ఎంఏ తెలుగు, శాతవాహన విశ్వవిద్యాలయం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. వేదికని అలంకరించిన మా విద్యార్థులకు అండ్ నేను ఇంతమంది సపోర్ట్ చేసిన మీకు అందరికీ నాకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 ఇది జరుపుకోవడం కారణం ఏంటంటే మా సంస్కృతి, మా సంప్రదాయాన్ని తెలియజేయడం కోసం ఈ యొక్క ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటాం. అదేవిధంగా ఈ క్యాంపస్లో ఫస్ట్ టైం ఈ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం 2018 నుంచి ఇప్పటిదాకా ఒక్కరు కూడా జరుపుకోలేదు ఆదివాసీ దినోత్సవం. ఫస్ట్ టైం మేము జరుపుకుంటున్నాం కాబట్టి ఎంతో గౌరవంగా చెప్పుకుంటున్నాం ఈ ఆదివాసీ దినోత్సవం గురించి. జై ఆదివాసీ. ఫస్ట్ ఇయర్ ఈరోజు అసలు ఆదివాసీ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే 1982 సంవత్సరంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఆదివాసుల కోసం ప్రత్యేకంగా ఒక దినాన్ని ప్రకటించాలని, వాళ్ళకంటూ ఒక సంస్కృతి ఉంది అని గుర్తు చేయడానికి ఈ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని 1982 సంవత్సరంలో ఆర్టికల్ 42 ద్వారా వాళ్ళకంటూ ఒక రోజు జరుపుకోవాలని చెప్పింది. వాళ్ళకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. 342 రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళకంటూ ఒక సంస్కృతి జరుపుకోవాలని మన యునైటెడ్ ఆర్గనైజేషన్ చెప్పడం వల్ల ఈరోజు మనం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.